వెల్డింగ్ షాప్ అని అనుకుంటారా? కాదు, వెల్డింగ్ షాప్ అని కాదు, నేనే యాక్టింగ్. అద్దాలు అట్లుంటే ఏం చేయలేము. సో ఈ అద్దాలు ఎందుకంటే ఇందాకనే కొన్నా 80 రూపీస్ పెట్టి అద్దాలు. 80 రూపీస్ కళ్ళకి చాలా సురక్షితం రాత్రిపూట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నైట్ విజన్ అద్దాలు అంటారు దీన్ని. బోరాన్ ఉంది అంటున్నా. ఇట్లా పెట్టుకుంటే ముంగడికి ఎన్ని లైట్లు వచ్చినా మనకి ఏం కాదనమాట కదా. సో ఎందుకు ఈ వ్లాగ్ ఏంటంటే, నేను స్వామి కలిసి మేము గణేశులను జొన్నికే పోతున్నాం. మొత్తం హైదరాబాద్ ట్విన్ టవర్స్ హైదరాబాద్ ట్విన్ టవర్స్ లేవు కదా, హైదరాబాద్ ట్విన్ సిటీస్ మొత్తం కవర్ చేసేదామని ఫిక్స్ అయిపోయినాం ఈరోజు రాత్రి. సో టైం వచ్చేసి 10 అవుతుంది. ఏ రాత్రి వస్తున్నాయేమో, ఇక లెట్స్ రాక్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు తెలిసి ఉంటుంది, మా కాలేజ్లో చాలా ఈవెంట్స్ అవుతాయి. మాటికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో మా ఇంట్లో కూడా చాలా ఫంక్షన్స్ అవుతాయి. అండ్ మన ఇంట్లో కూడా తెలిసిందే, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్నిసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా అంటే నా హెయిర్ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి నేను మీ ముందు తీసుకొచ్చాను అగారో వారి హెయిర్ స్ట్రైట్నర్ కోమ్. సో ఇది వచ్చేసి అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ మోడల్ HSB 2107. దీంట్లో అడ్వాన్స్డ్ కోటింగ్ మెటీరియల్ ఫర్ ఈజీ గ్లైడ్, అయానిక్ టెక్నాలజీ టు రెడ్యూస్ ఫ్రిజ్, 5 హీట్ సెట్టింగ్స్ అండ్ 1 year వారంటీ ఉంది. అండ్ మెయిన్లీ దీంట్లో 5 టెంపరేచర్ సెట్టింగ్స్ అప్ టు 210 degrees సెంటీగ్రేడ్, PTC హీటింగ్ ఎలిమెంట్, ఆటో షట్ ఆఫ్ అండ్ ప్యాడల్ డిజైన్ కూడా ఉంది. దీని పవర్ వచ్చేసి 45 watts అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసాం. ఇది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ హెయిర్ కోమ్ లో ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అంటే 20 minutes యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అండ్ హెయిర్ ని ఓవర్ హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో 5 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి అప్ టు 210 degrees సెంటీగ్రేడ్, సూటబుల్ ఫర్ డిఫరెంట్ హెయిర్ టైప్స్. సో మీ హెయిర్ వేవీగా ఉన్నా కర్లీగా ఉన్నా న్యాచురల్ హెయిర్ స్ట్రైట్ లుక్ తెచ్చుకోవచ్చు అట్ హోమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ 2107. ఈ హెయిర్ కోమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే మనం న్యాచురల్ హెయిర్ స్ట్రైట్నింగ్ లుక్ ఇవ్వచ్చు. హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ తోని దీన్ని డిజైన్ చేశారు. ఈ స్ట్రైటర్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే డీటాంగ్లింగ్, ఈజీ గ్లైడింగ్ అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్. అండ్ దీంట్లో ఉన్న అయానిక్ టెక్నాలజీ ద్వారా మన హెయిర్ ఫ్రిజ్ ని రెడ్యూస్ చేస్తుంది. 25 comb teeth helps in even distribution of the heat throughout the brush. And the anti-scalding property protects the scalp from getting burnt. Pedal shaped design with spiral cord and long cord ద్వారా మన హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ తో మన హెయిర్ ని స్ట్రైటన్ చేసుకోవచ్చు అండ్ స్టైల్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇక ఫస్ట్ గణేష్ దగ్గరికి వచ్చేసినాము. గైస్ ఇప్పుడే బ్లాగ్ లా కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. గైస్ ప్లీజ్ 1 minute బ్రేక్. నడుమును వస్తుంది బండి నడిపి ఇప్పుడే లస్సీ తాగడం జరిగింది. లస్సీ తాగేసేసి అట్లా ఓతిగా ఇంకొన్ని చాలా చూసినాయి.
ఐ హోప్ మీరు ఈ పార్టీకి ఎంజాయ్ చేసి ఉంటారు. గణేశులు చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి అయితే. ఇంకా ఉన్నాయి, ఇంకా పోదాం, ఇంకా చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. నెక్స్ట్ గణేష్ చూడండి. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्महे। वो कोई साधारण राजकुमार नहीं है, तू उन्हें अनिति से यहाँ भगा कर ले आया है। ఇప్పుడైతే కాలు నొప్పులు వేస్తున్నాం. నేను చెప్పుకోవాలి అప్పటి నుంచి మేము వెనుకలు కూర్చుంటున్నాం. గైస్ ఇది మస్తు మోసం గైస్. అప్పటి నుంచి నేను అడుగుతున్నాను నా ఈపు వస్తుంది కానీ పట్టించుకునేటప్పుడు ఎవరు లేరు నన్ను. ఇంకో గణేశం గురించి వచ్చినాం, అది రిపేర్ చూడండి. గైస్ లేదు మస్తు అయితే మళ్ళీ అన్ని గణేషులు చూస్తున్నా నేనైతే. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంత పెద్ద పెద్ద గణేషులు పెట్టిర్రు, ఈసారి ఎట్లా ఇట్లా చిన్న చిన్న గరిడలకు పెట్టారు. అది కూడా చూపి వస్తాయి గణేషులు. కామెంట్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్ జై అని. స్లో మోషన్ అలా స్లో మోషన్ లకే నడుచుకుంటూ రావాలా? చిత్తకొండి ఇస్తారా అంటారు అప్పుడు అందరూ తెలిసి నాకు. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. ఈ మళ్ళీ టైం ఎంత అవుతుంది? 1:33 అవుతుంది. సమయం ఎన్ని గంటలకు పోయినా తెలుసా? 10 ఐడికి ఇంట్లోకి వెళ్ళి 9:33. గైస్ ఇది నా హాలత్. మాట్లాడుకోండి నడు వచ్చేసినాం. సో ఇక గణేశం వెళ్ళేసినాం, కానీ వర్క్ అంటే ఈసారి గణేశం అయితే చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. నిద్ర వస్తుంది, అలసిపోయినాము నిజంగా. 1:34 అవుతుంది. కార్లో కూడా పోలేదు, ఎందుకంటే ఆడ కార్లో పోతే పసక్కే మొత్తం పసక్కే. సో ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అన్ని గణేష్లలో మీ ఫేవరెట్ గణేష్ ఏదో కమెంట్ చేయండి. ఓకే, అందరికి టాటా. ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి, కుక్కర్ పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి 2 అది బ్రౌన్ కలర్ రావాలి. ఎంత వేయాలి? 2 ఉల్లిగడ్డలు వేసి బ్రౌన్ కలర్ రావాలి. అయినాయా? ఇంకా రాలేదు, టైం ఉంటుంది. అనుప్పైల్ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఆల్రెడీ మటన్ వేసిన చూపించినావు అదంతా.